నడిపిస్తాడు. కాబట్టి ఆయన చిత్తం తెలుసుకోవటానికి మార్గం అర్థమైందా? అర్థమైందా? మనసు మారాలా, నూతనం అవ్వాలా. శరీరాన్ని సజీవ యాగంగా పర్వాలేదు ప్రభా! నీ కొరకు శ్రమలు సహిస్తాను. నా ఇంట్లో భోజనం లేకపోయినా పక్కింట్లో వారికి భోజనం ఉండేటట్లుగా నేను చూస్తాను. 42:10 యోబు గ్రంథం తీయండి. ఒక్కసారి చదవండి. దేవుని వాగ్దానాలు ఎట్లుంటాయి? యోబు గ్రంథం 42:10. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా యెహోవా అతన్ని క్షేమ స్థితిని మరలా అతనికి మరలా అతనికి దయచేసిన మధ్యలో ఓ ముక్క పెట్టండి. ఏంటో తెలుసా? రెండింతలుగా దయచేసెను. మళ్ళీ అతనికి క్షేమస్థితి రెండింతలుగా. ఏమేం పోగొట్టుకున్నాడో డబుల్ ఫర్ ద ట్రబుల్ అన్నాడు అంతే. నా కొరకు నీవేమైనా ప్రయాసపడ్డావు అంటే రెండింతల నీకు ఫలము ఇస్తాను నేను. రెండింతల ఫలమిచ్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు. అటువంటి దేవుడు మన కొరకు కూడా ఒక బలియాగం అర్పించాడు. ఎక్కడుందది? కీర్తన, యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఇశ్రాయేలీయులతో సమాధానముగా మాట్లాడండి. యెషయా గ్రంథమా? కీర్తన కాకపోతే 40. యెషయా గ్రంథం 40. నా ప్రజలతో దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి. అది యెషయా 40 మొదటి 2 వచనాలు. నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. ఆ! యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. ఆమె యుద్ధ కాలము సమాప్తమాయెను. ఆమె దోష రుణము తీర్చబడెను. ఎట్లా అంట? యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు దోష రుణము తీర్చబడింది. రెండింతలు. దేవుని దగ్గర ఎప్పుడూ రెండింతలే. గుర్తుపెట్టుకోండి. ఏదో నువ్వు పోగొట్టుకున్నది మళ్ళీ నీకు తిరిగిచ్చి గమ్మున ఊరుకునే దేవుడు కాదు. నువ్వు పోగొట్టుకున్నది నీకు రెండింతలు నేనిస్తాను. నా కొరకు నీవేమన్నా పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇది క్రైస్తవ జీవితానికి ఒక పునాది, బలమైన రాయి. ఈ రాయి నీలో లేకపోతే నీకు రెండింతల ఫలాలు అనుభవించలేవు. అనుభవించాలి అంటే త్యజించు. దేవుని కొరకు అప్పగించుకో. మహిమను అనుభవించు. మహిమను తోటివారితో పంచుకో. నీవు మహిమ పొందుతావు, ఆయన మహిమ పొందుతాడు. తలలు వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. ప్రభువు తన మహాదయా సంకల్పంలో బట్టి మనతో అనేకమైన సత్యములు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో ఈ సత్యములు ఏ మేరకు ఉపయోగపడుతూ ఉన్నాయి, అనుభవించగలుగుతూ ఉన్నాము, వింటున్నాము. ఆశీర్వాదం పొందలేని స్థితిలో ఉండొద్దు. చేతగాని వారముగా బ్రతకొద్దు. నీకు ఈ సువార్తను అందిస్తున్నాడు. ఈ సువార్తను నమ్మిన ప్రతి వాడు, మొదట యూదుడు, తర్వాత గ్రీసు దేశస్థుడు, ఆ తర్వాత నమ్ము ప్రతి వానికి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఈ శక్తిని ఈ దినాన్ని నీవు అందుకొని పొందుకొని ఇంటికెళ్ళు. తలలు వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రేరేపింపబడిన వారు ఒకళ్ళు స్త్రీలలో నుండి, ఒకరు పురుషుల్లో నుంచి ప్రార్థన చేయండి. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాట్లాడుతున్నావు నాయన. సూటిగా తేటగా మాట్లాడుతున్నావు నాయన. అంతరంగంలో దాచబడిన రహస్యాలన్నీ వెల్లడి చేస్తూ ఉన్నావు నాయన. కొంతమందికి అది మరణకరమైన వాసనగా వచ్చింది. కొంతమందికి అవి జీవకరణమైన వాసనగా వచ్చింది మా ప్రభా. మేము స్వీకరించామా? మేము అందుకొని పొందుకొని నీ కృపను పొందడానికి నీ పాదాల దగ్గరికి మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి వచ్చామా? అప్పగించుకోగలిగితే నీ కృప మాకు దొరుకుద్ది ప్రభా. మమ్మల్ని విడిపిస్తావు నాయన. మమ్మల్ని స్వస్థపరుస్తావు ప్రభా. నీ సాక్షులముగా మమ్మల్ని నిలబెడతావు ప్రభా. ఆ కృపతో మా జీవితాన్ని ఆవరించి, నీ శక్తితో, నీ బలముతో అభిషేకించి, నీ రాజ్య సువార్తను మా జీవితం ద్వారా తోటి వారికి వెల్లడి చేసేవారముగా, నీ మహిమను ప్రచురం చేసేవారముగా జీవించినట్లుగా ప్రతి ఒక్కరి మీదకి నీ ఆత్మను పంపించి బలపరిచి, స్థిరపరిచి, నడిపించి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాను తండ్రి. ఆమేన్. మన